హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఆఫ్టర్ 17 ఇయర్స్ 2008వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆర్సీబీ టీమ్ సిఎస్కే మీద చపాక్లో గెలిచింది. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడే దే ఓన్ ఆన్ సిఎస్కే ఇన్ చపాక్. సో చపాక్ని చెన్నై గడ్డ, చెన్నై కంచుకోట అంటుంటారు కదా. సో దట్ ఫోర్ట్ హ్యాస్ బీన్ బ్రోకెన్ అనమాట బై ఆర్సీబీ. అంటే ఇంతకుముందు వేరే టీములు గెలిచినాయి, బట్ ఆర్సీబీ ఎప్పుడు గెలవలే ఆఫ్టర్ 2008. సో ఇట్స్ వెరీ వెరీ లాంగ్ గ్యాప్. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే గెలవడం అనమాట. సో నేను యాక్చువల్గా ఫస్ట్ గేమ్ చూసినప్పుడు కూడా నేను ఒకటే అనుకున్నా, అదేంటంటే అంటే ఆర్సీబీది ఫస్ట్ మ్యాచ్ చూసినప్పుడు నౌ దే హ్యాడ్ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ లైనప్ అనిపించింది, అంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పరంగా కూడా. సో నౌ ఐ ఫెల్ట్ దట్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్, అంటే ఆ ఒపీనియన్ నాకు ఇంకా ఎక్కువ వచ్చేసింది. అండ్ డెఫినెట్గా చెప్తున్నా, ఇదే ఫ్లో కనుక కంటిన్యూ చేస్తే ప్లే ఆఫ్స్లో హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే, అంటే మరి మిగతా టైంలో మనం చెప్పలేం కానీ మిగతా అది లీగ్స్కి అయితే డెఫినెట్గా బాగా ఆడతారు, ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిపోతారు, అందులో నో డౌట్. లీగ్ స్టేజ్లోనే ఎగ్జిట్ అయ్యే పరిస్థితి లేదు ఇంకా, ఈ టీం అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ప్లే ఆఫ్లకు వెళ్ళిన తర్వాత హ్యాండ్ ఇవ్వకుండా ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్గా ఈ సీజన్ ఆర్సీబీ కప్పు కొట్టడానికి చాలా గట్టిగా ఛాన్స్ అయితే ఉన్నాయి. సో దట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే ఈసారి ఉన్న టీమ్ కావచ్చు, ఆ బ్యాటింగ్ లైనప్ కానీ, ఆ బౌలింగ్ లైనప్ కానీ, మొత్తం అన్నీ కూడా ఇంకా అసలు టాప్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ అందుకే ఇంత ఈజీగా గెలవగలిగారు. మీరు గమనిస్తే అసలు ఏ స్టేజ్‌లోని కూడా సీఎస్‌కే గెలుస్తదనే ఫీలింగ్ రాలే. నీరసం వచ్చింది అసలు మ్యాచ్ ఒకానొక స్టేజ్ వరకు కూడా. ఏదో దూబే వచ్చాడు, ఓ 6, ఓ 4 కొట్టాడు, ఏదో ఎళ్తుందనుకున్న టైంకి మళ్ళీ ఆగిపోయారు. ఇంక అదోది ఒకటే ఓవర్‌లో ఇద్దరు ఔట్ అయిపోయారు. సో ఏం ఎళ్ళలే ఆ తర్వాత. ఇంకా ధోని ఏజ్ రీత్యా ఆబ్వియస్‌లీ ఎవరైతే ఇప్పుడు ధోనిని 12వ ఓవర్‌కి, 10వ ఓవర్‌కి వచ్చేయమంటారో వాళ్ళకి కొద్దిగా కూడా కామన్ సెన్స్ లేనట్టు. ఎందుకంటే 44 ఏళ్ళు ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడు జూలై 7 ఎన్నో నెలల దూరంలో లేదు. సో 44 ఏళ్ల ఏజ్‌లో అసలు బేసిక్‌గా గ్రౌండ్‌లో ఉండడమే కష్టం. క్రికెట్ ఆడడమే కష్టం. అసలు అన్నేసి గంటలు కీపింగ్ చేయడమే కష్టం. ఈవెన్ కెప్టెన్ ఉన్నా కూడా తను మళ్ళీ ఇంకొక పక్క నుంచి గైడెన్స్ ఇవ్వడం అనేది కష్టం ఆ ఏజ్‌లో. సో ఏదో అప్పుడప్పుడు ఒక మ్యాచు అలా ఆడాలంటే అది వేరు మళ్ళీ. బట్ అలా కాదు కదా! ఇప్పుడు మళ్ళీ సీజన్ అంతా ఆడాలి కదా! 14 మ్యాచ్‌లు ఆడాలి. ఒకడు క్వాలిఫై అయితే ఇంకా వేరే మ్యాచ్‌లు కూడా ఆడాల్సి ఉంటది. సో ఆ ఏజ్‌లో అది అయ్యే పని కాదు. సో ధోని అందుకే ముందైతే రాలేడు. మరి ఇంకా ఎందుకు ధోని అంటే, ధోని ఉండాలనుకోవట్లేదు కదా! ప్రాబ్లమ్ ఏంటంటే, ధోని మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు యాక్చువల్‌గా. ఏమనంటే, "ఇది నా ఫ్రాంచైజు. నేను వెళ్దాం అనుకున్నా వాళ్ళు నన్ను వెళ్ళనివ్వరు. నేను ఈవెన్ వీల్ చైర్‌లో ఉన్నా కూడా నన్ను ఆడించేస్తారని" చెప్పాడాయన. ఇదే మాట గవాస్కర్ గారు ఒకసారి చెప్పారనమాట. సునీల్ గవాస్కర్ గారు ఒకసారి చెప్పారు. అంటే ఈ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు కదా! ధోని గారిది అప్పట్లో. సో, ఆ టైంలో తర్వాత ఒక నార్మల్ డిస్కషన్‌లో ఆయన చెప్పారనమాట ఇదే మాట. "ధోనిని వదలరు." ఆయన కాదు యాక్చువల్‌గా, సారీ, హర్ష భోగ్లే. సారీ. హర్ష భోగ్లే చెప్పాడు ఈ మాట. తర్వాత వేరే దగ్గర. ధోని ఈవెన్ వీల్ చైర్‌లో ఉన్నా కూడా వదిలిపెట్టరు. తీసుకొచ్చి ఆడిస్తానే ఉంటారు వీళ్ళు అని చెప్పి. సో, అది అది వాస్తవం. సో, వాళ్ళకేంటంటే సీఎస్‌కే మ్యాచ్‌లకి స్టేడియంలో అంత భారీ స్థాయిలో నిండుతున్నాయంటే, అంటే ఇప్పుడు ఆర్‌సీబీ, ఎంఐ మ్యాచ్‌లంటే సరే పోనీ కొంచెం మంచి రైవల్రీ మ్యాచ్‌లు, ఎల్ క్లాసికో ఇంకోటేదో ఉంది దీనికి. సో, ఏవో పేర్లున్నాయి కాబట్టి అనుకోవచ్చు. బట్ నార్మల్ మ్యాచెస్ కూడా అదంతలా ఫిల్ అవుతదంటే జస్ట్ బికాస్ పీపుల్ వాంట్ టు సీ ధోని. అంటే వాళ్ళు అందుకే వస్తారు. సో, ఆబ్వియస్‌లీ ఇంకా అది అలాగే నడుస్తది. సీఎస్‌కే ఫ్రాంచైజ్ నడిచేది దాని మీదే మాక్సిమం. బట్ నాకేమనిపిస్తుందంటే, ఏమో ధోని రిటైర్ అయిపోతే కంప్లీట్‌గా, అంటే కంప్లీట్‌గా దీని నుంచి బయటకొచ్చేసి ఈవెన్ మెంటర్‌గా కూడా ఉండకుండా, ఆర్ కోచ్‌గా కూడా ఉండకుండా, అసలు ఒక 1 ఆర్ 2 ఇయర్స్ అట్‌లీస్ట్, అంటే నేనంటుంది కంప్లీట్‌గా రావద్దనట్లేదు సీఎస్‌కేకి. ఒక 2 ఇయర్స్ పాటు కంప్లీట్‌గా ఫ్రాంచైజీని వదిలేసి, కేవలం వాళ్ళని మాత్రమే ఫోకస్ చేయనిచ్చి, అంటే ఆడియన్స్ కేవలం ఆ ప్లేయర్స్‌నే ఫోకస్ చేయనిచ్చి, అలా వదిలితే ఎలా ఉంటదో చూడాలనుంది నాకు. సో, అప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆడియన్స్ అనేది చూడాలనుంది నాకు. సో, ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ ధోని మెంటర్‌గానో, కోచ్‌గానో వచ్చేసినా అది వేరే విషయం. సో, అది నేననేదనమాట. సో, చూడాలంటే ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇప్పుడు ధోని ప్లేస్‌లో ఇప్పుడు కేఎల్ రాహుల్ ఉన్నాడనుకుందాం. హి ఈస్ యంగ్ యాక్చువల్లీ. సో, అటు యంగర్ బ్యాట్స్‌మను అండ్ యూ నో నాకెందుకో ఆఫ్టర్ ధోని హూ ఈస్ బెస్ట్ వికెట్ కీపర్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే ఐ విల్ సే కేఎల్ రాహుల్. నాట్ ఈవెన్ పంత్. పంత్ ఏదో అప్పుడు ఎంటర్‌టైన్ చేస్తాడు గానీ, పంత్ ఈస్ అన్ ఎంటర్‌టైనర్ బట్ నాట్ ఎగ్జాక్ట్ బెస్ట్ వికెట్ కీపర్. బట్ నా దృష్టిలో కేఎల్ రాహుల్. సో, ఇట్లాంటి ఒక పర్సన్ ఉంటే అటు 2 రకాలుగాను యూజ్ అవుతది. ధోని ఉండడం వల్ల కీపింగ్ ది బెస్ట్. ఈవెన్ కేఎల్ రాహుల్ అనే కాదు, పంత్ అనే కాదు, ఇండియాలో ఉన్న కావచ్చు, వరల్డ్‌లో ఉన్న కావచ్చు, ఏ వికెట్ కీపర్ కూడా ధోని కీపింగ్ స్కిల్స్ ముందు తక్కువే.
అదైతే కన్ఫర్మ్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ కీపర్స్ కోసం చెప్తున్నాను నేను. ఒకప్పుడైతే ధోనితో ఈక్వల్‌గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ వికెట్ కీపర్స్. అది కాదు నేను చెప్తోంది. ఇప్పుడు ఈ ఎరా ఏదైతే ఉందో, ఈ ఎరాలో చూసుకుంటే అసలు ఎవ్వరూ లేరు. సో ధోని ఈస్ ద బెస్ట్ వికెట్ కీపర్. బట్ సమ్ టైమ్స్ ఏ టీమ్ నీడ్ బోత్. ధోనిలాగా కేవలం బెస్ట్ వికెట్ కీపర్ అనే కాదు, బెస్ట్ విజనరీ ఉన్న పర్సన్ అనే కాదు, బ్యాటింగ్ కూడా టాప్ నాచ్ లెవెల్‌లో ఆడగలిగి ఫస్ట్ 3, 4 వికెట్స్ పడిన తర్వాత ఇమ్మీడియేట్‌గా టీమ్ గ్రాఫ్‌ని మళ్ళీ పెంచగలిగి అలాంటి వాళ్ళు కావాల్సి ఉంటదనమాట. సో అది ధోని సైడ్ నుంచి డెఫినిట్‌గా మిస్ అవుతది. బికాస్ ఆఫ్ హిస్ ఏజ్ ఫ్యాక్టర్. అది వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ ఏమంటారు, ఆ క్రేజ్, ధోనికున్న క్రేజ్ ఏదైతే అన్‌రియల్ క్రేజ్ ఉందో, ఆ క్రేజ్ వల్ల ఇంకా ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే అలా ఎళ్ళిపోతుంది అంతే. ఏమో ఇది ఇప్పుడు నేను నేను ధోని డై హార్ట్ ఫ్యాను. మీలో చాలా మందికి తెలుసు యాక్చువల్‌గా. కొంతమందికి తెలుసు ఎందుకంటే ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి. బట్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా. ఐయామ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ ధోని. నాకు కోహ్లీ, రోహిత్ అంటే ఇష్టం. పాండ్యా అంటే ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ ఏమంటారు, ఆ పాజిటివ్ కనెక్టివిటీ వస్తోంది బాగా. సో ఆఫ్టర్ ధోని నాకు పాండ్యా మీద ఆ కైండ్ ఆఫ్ పాజిటివ్ కనెక్టివిటీ వస్తోంది. బట్ ఐ లైక్ ఎవ్రీవన్. బట్ అట్లా కాదు. ఐయామ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ ధోని. అసలు నేను ఇంకెవ్వరికీ కూడా అంత పెద్ద డై హార్ట్ ఫ్యాన్ కాదు. కొంతమందికి ఫ్యాన్ నేను. లైక్ పాలిటిక్స్‌లో మోడీ గారికి సంథింగ్ అట్లా. బట్ డై హార్ట్ ఫ్యాన్ అనేది ఈయనొక్కరికే. అలాంటి నేనే ఎందుకంటున్నానంటే, ఆ ఫ్రాంచైజ్ ఇది ఫ్రాంచైజ్ క్రికెట్. ఫ్రాంచైజ్ క్రికెట్‌లో ఒక ఫ్రాంచైజ్ యొక్క జర్నీ అనేది అన్ని సార్లు ప్లేయర్స్‌ని బట్టే ఉండదు. కొన్ని కొన్ని సార్లు పెర్ఫార్మన్స్‌ని బట్టి కూడా ఉంటది. ఇప్పుడు అంతెందుకు ఎస్ఆర్‌హెచ్‌లో ఒక్క చెప్పుకోదగ్గ పేరు లేదు మన ఇండియన్ టీమ్‌లో. నితీష్ కుమార్ రెడ్డి రీసెంట్‌లీ హి గాట్ ఛాన్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఆయనేవో కొన్ని మ్యాచ్‌లు ఆడాడంతే. ఏదో టెస్ట్‌ల్లో బాగా ఆడాడు. బట్ నేను అంటుంది ఏంటంటే తను కూడా అంత రికగ్నైజ్డ్ పర్సన్ కాదు. అభిషేక్ శర్మ అంత హ్యూజ్‌లీ రికగ్నైజ్డ్ కాదు. భువనేశ్వర్ ఉండేవాడు, ఇప్పుడు లేడు. ఇప్పుడు ఆర్‌సీబీకొచ్చాడు. సో, ఆ నటరాజన్ ఉండేవాడు, నటరాజన్ లేడందులో. అంటే నటరాజన్ కూడా హ్యూజ్‌లీ రికగ్నైజ్డ్ కాదు. సో, నేను అంటుంది ఏంటంటే ఆ టాప్ నాచ్ ప్లేయర్స్ అయితే లేరు. బట్ స్టిల్ ఎస్ఆర్‌హెచ్ గాట్ సో మచ్ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ దర్ పెర్ఫార్మన్స్, బికాస్ ఆఫ్ దర్ హిట్టింగ్. సో, అదే అంటున్నా. ఇప్పుడు ఆల్ ద అన్ని టీమ్స్ కూడా మొత్తం ఎన్ని టీమ్స్ ఉంటే అన్ని టీమ్స్ ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ అంటే ముందు వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారు, వాళ్ళలో ఉన్న మెయిన్ బ్యాట్స్‌మన్స్‌లో ఒక ఇద్దరు ముగ్గురినైనా సరే ఎలా ఆపాలనే దాని గురించి థియరీల మీద థియరీలు రాస్తుంటారు నాకు తెలిసి. సో, అలా ఉంది. నేను అంటుంది ఏంటంటే ఆ టీమ్ పెర్ఫార్మన్స్‌తో కూడా హైలైట్ అయింది కదా! సో, సమ్‌టైమ్స్ నాకేంటంటే ఇప్పుడు ఈ సీఎస్‌కే కూడా సో, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాంట్ సీఎస్‌కే ఆల్సో టు బి హైలైటెడ్ యాస్ ఎ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ టీమ్. నాట్ ధోని బేస్డ్ టీమ్. ఇప్పుడు ఆర్‌సీబీ ఉంది. ఇప్పుడు అంతెందుకు ఓపెన్‌గా మాట్లాడుకుందాం. ఇవాళ కోహ్లీ అసలు చాలా ఘోరంగా ఆడాడనే చెప్పాలి. అది 30 బాల్స్‌లో 31 రన్స్ అంటే లిటరల్లీ దట్ ఈస్ వెరీ బ్యాడ్. అవునా కాదా? సో, అది సమ్ కైండ్ ఆఫ్ వన్ డే ఇన్నింగ్స్ అది. ఇట్స్ నాట్ ఎ టీ20 ఇన్నింగ్స్. ఇట్స్ నాట్ ఎన్ ఐపీఎల్ ఇన్నింగ్స్ ఎట్ ఆల్. సో, బట్ స్టిల్ ఆర్‌సీబీ గెలిచింది. సో, కోహ్లీ మీద డిపెండ్ అవ్వలేదు. అలాగే ధోని మీద కూడా సీఎస్‌కే డిపెండ్ అవ్వలేదు, అవ్వకూడదు. సో, మిగతా వాళ్ళు గెలిపించాలి అంటే అది మిస్ అవుతోంది. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ కీపర్ బ్యాట్స్‌మన్ అనే కాన్సెప్ట్ ఒకటి మిస్ అవ్వడం. ఆ తర్వాత వాళ్ళ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ ఏదైతే ఉందో అది కూడా ఎందుకో ఎక్స్‌పెక్ట్ చేసినంత బెటర్‌గా లేకపోవడం. సో, అది మ్యాటర్ అన్నమాట. సో, ఎప్పుడు కూడా టీము ఒక పర్సన్ ఉన్నా లేకపోయినా కూడా ముందుకెళ్ళాలి, గెలవాలి, ఆడాలి, బెటర్‌గా ఆడాలి ఇలా అన్నమాట. సో, అది నా ఉద్దేశ్యం. సో, లెట్స్ సీ చూద్దాం మరిక. అంటే ఈ ఒక్క మ్యాచ్ డిసైడ్ చేసేస్తదా అని కాదు. ఇప్పుడు ఇది చెపాక్‌లో జరిగింది. చెన్నై వాళ్ళ హోమ్ గ్రౌండ్. సో, దే హాడ్ వెరీ గుడ్ ప్రాక్టీస్ ఆన్ దట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి హ్యూజ్ సపోర్ట్ కూడా ఉంటది యాక్చువల్‌గా. ఇప్పుడు మీరు గమనిస్తే ఇవాళ మ్యాచ్‌లో ఆర్‌సీబీ అరుపులు ఎక్కువ వినిపించాయి. దాని అర్థం స్టేడియంలో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఎక్కువున్నారని కాదు. సీఎస్‌కే ఫ్యాన్సే ఎక్కువున్నారు. 85% ఆర్ సీఎస్‌కే ఫ్యాన్స్. ఒక 10-15% ఆర్ ఆర్‌సీబీ ఫ్యాన్స్. బట్ సీఎస్‌కే ఫ్యాన్స్ సైలెంట్‌గా ఉండిపోవాల్సిన పరిస్థితొచ్చింది. ఎందుకంటే వాళ్ళ టీమ్ ఏమి ఆడట్లేదు. అదేదో సినిమా ఉంటది. సినిమా అది 'ఈడియట్'. 'ఈడియట్' కాదు ఛీ! 'ఈడియటా'? 'ఈడియటేనా'? ఆ! ఛీ! 'ఈడియట్' కాదా! 'నేనింతే'. 'నేనింతే' సినిమాలో ఆ ఫ్యాన్స్ ఉంటారు కదా! 'పూరి జగన్నాథ్' గారి తమ్ముడు ఆయన ఫ్యాన్‌గా చేస్తారు కదా! అందులో. అరుద్దాం అని చెప్పి "ఏయ్! ఏయ్! ఏయ్!" ఇలాగే అయిపోయిందనమాట. ఆళ్ళ పరిస్థితి ఇంకేం చేయట్లేదు. ఇంక అందుకే అలా చూస్తా కూర్చున్నారు. ఇలాగే ఉంది ఆళ్ళ పరిస్థితి. నిజంగా అక్కడ గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళందరూ జూమ్‌లేస్తాడు కదా! కెమెరామెన్. చూస్తుంటే అట్లే ఉంది. సో, వాళ్ళలా ఉన్నారు. సో, ఇంక ఈ 15 మంది వాయిసే ఇనబడుతోంది. సో, అట్లా మనకు ఆర్‌సీబీ ఛాన్స్ వినబడ్డాయి. సో, ఇన్ చెపాక్ సీఎస్‌కే లాస్ట్ ఆఫ్టర్ 17 ఇయర్స్ టు ఆర్‌సీబీ అండ్ ఆర్‌సీబీ ఛాన్స్ వచ్చినియి. సో, ఇదంతా కూడా జరిగినప్పుడు డెఫినిట్‌గా దీన్ని కొంచెం కాలిక్యులేట్ చేసుకోవాలి.
ఎక్కడ మిస్‌ఫైర్ అవుతుంది? ఏం జరుగుతోంది? ఇవన్నీ కూడా. సో, కొంచెం అంటే బేసిక్‌గా మనం ఆ మెయిన్ హైలైట్ పాయింట్స్ అన్నీ మాట్లాడుకున్నాం. బట్ స్టిల్ కొన్ని ఇన్ డీటెయిల్డ్ విషయాలు కొన్ని మాట్లాడుకోవాలి ఈ మ్యాచ్ గురించి. సో, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో, టాస్ అయితే సీఎస్‌కే గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది. సో, ఇనీషియల్‌గా కోహ్లీ చాలా స్లోగా ఆడుతూ వచ్చాడు. ఒకానొక టైమ్‌లో ఐ హావ్ సీన్ 12 బాల్స్‌కి 5 రన్స్ కొట్టాడు. అంటే ఫర్ 2 అవర్స్ ఈ స్కోర్డ్ ఓన్లీ 5 రన్స్ అనమాట. అండ్ టిల్ ద ఎండ్ చూసుకున్నా కూడా 5 ఓవర్స్‌కి 31 రన్స్ కొట్టాడు. సో, ఒక 3 ఓవర్స్‌లో వాళ్ళ టీమ్ కొట్టిన స్కోర్ తను 5 ఓవర్స్‌లో కొట్టాడు. సో, అక్కడ స్లోగా ఆడినట్టే. ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. కాకపోతే ఇంకో పక్క ఫిలిప్ సాల్ట్ ఆడుతూ వచ్చాడు. ఇక్కడ నేను నోటీస్ చేసిన ఇంకో విషయం ఏంటంటే ఆర్‌సీబీకి అండ్ మిగతా టీములకి, సీఎస్‌కేకి ఉన్న డిఫరెన్స్ ఏంటో, ఆర్‌సీబీ అనే కాదు చాలా టీముల్లో మెజారిటీ ఆఫ్ ద టీమ్స్‌లో ప్లేయర్స్ ఎలా ఉన్నారంటే దే విల్ కమ్ అండ్ హిట్. వస్తారు కొడతారు. స్టార్టింగే వచ్చిందే కొట్టడానికి వాళ్ళు. అలాంటోళ్ళు ప్రతి టీమ్‌లోనూ ఉన్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎస్ఆర్‌హెచ్‌లో, తర్వాత ఇప్పుడు ఫిలిప్ సాల్ట్ ఈ టీమ్‌లో, ఆ తర్వాత జాక్ ఫ్రేజర్, ఆ తర్వాత పూరన్. పూరన్ ఎప్పుడొచ్చినా కొడతాడు. అది అతనికి పర్టిక్యులర్‌గా ఒక పొజిషన్ అని ఏం లేదు. ఇప్పుడు టీమ్ డేవిడ్ అట్లా కొంతమంది బ్యాట్స్‌మన్స్ ఏంటంటే దే జస్ట్ కమ్ అండ్ హిట్. ఇట్లా వస్తారు కొడతారు. సో, వాళ్ళు వచ్చేదే కొట్టడానికనమాట. సో, అలాంటి ప్లేయర్స్ సీఎస్‌కేలో మిస్ అయ్యారు. ఒక్కరు కూడా లేరు. ధోని కూడా ఇన్‌కేస్ ఇట్ ఈస్ ఫాస్ట్ బౌలింగ్ అయితే అంటే తను ఫేస్ చేసే ఫస్ట్ బాల్ ఫాస్ట్ బౌలింగ్ అయినట్టయితే హీల్ ట్రై టు హిట్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్. బట్ ఒకవేళ తను ఫేస్ చేసేది స్పిన్ అయినట్టయితే తను జాగ్రత్తగా ఆడతాడు. ఎందుకంటే తను స్పిన్‌లో చాలా సార్లు ఈ గూగ్లీలకి ఔట్ అయిపోయిన సందర్భం ఉంది. అది ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో జరిగింది. ఐపీఎల్‌లోనే జరిగింది. సో, కొంచెం మిస్‌జడ్జ్‌మెంట్. సో, అది మిస్ అవుతా చాలా సార్లు జరిగింది కాబట్టి, సో, తనేంటంటే స్పిన్ విషయంలో కొంచెం జాగ్రత్తగుంటాడు ఇనీషియల్‌గా. ఆ తర్వాత కొంచెం అందుకున్నాక కొడతా ఉంటాడు. అది వేరే విషయం. సో, బట్ ఇనీషియల్‌గా హీ కాంట్ హిట్ స్ట్రెయిట్ అవే ఇన్ స్పిన్. సో, అదొక ప్రాబ్లమ్ అయితే ఉంది కదా! అండ్ ధోని దిగే పొజిషన్ కూడా బాగా లేటు. సో, అది కూడా కొంచెం కన్సిడర్ చేయాలి కదా! సరే ఇంక వీళ్ళ టీమ్ చూసుకుంటే ఒక్క కోహ్లీ అండ్ లివింగ్‌స్టన్ తప్ప మిగతా అందరూ కూడా అసలు మాక్సిమం హిట్టింగే ట్రై చేశారు. అది క్లియర్. ఎందుకంటే ఫిలిప్ సాల్ట్ 16 బాల్స్ 32, పాడికల్ 14 బాల్స్ 27. లాస్ట్ మ్యాచ్‌లో సరిగ్గా ఆడకపోయేసరికి చాలామంది ఆ పాడికల్‌ని తీసేయండయ్యా అన్నారు. బట్ ఆ మనిషి కూడా బాగా ఆడాడుగా. రజత్ పతిదార్ 32 బాల్స్ 51. థిస్ గై ఈస్ సో లక్కీ యాక్చువల్లీ. అసలు నాకు చాలా లక్కీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పండు, అరటి పండు తొక్క తీసి ఇట్లా ఒలిచి దీపగూడ చేతిలో పెడితే అని ఇట్లా పడేసాడు. నాకు నవ్వొచ్చింది నాకు. ఆ తర్వాత 2 టఫ్ ఛాన్స్‌లొచ్చినియి. ఒకటేమో త్రిపాఠికి, ఇంకోటేమో ఖలీల్ అహ్మద్‌కి. బట్ ఇక అది కూడా మిస్ అయింది. సో, ఇన్ని లక్కీ ఛాన్సెస్ తర్వాత హీ స్కోర్డ్ 51. స్టిల్ ఇట్స్ 50. అది క్లియర్ అనుకోండి. అది వేరే విషయం. అండ్ ఫిలిప్ సాల్ట్ స్టంపింగ్ గూడా ధోని చేసాడు కదా! సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. ఆఫ్‌కోర్స్ అది ధోనికి ఇంక అలవాటే. మనకి కొంచెం కొంచెం గ్రేటెస్ట్‌గా కొత్తగా అనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇది 0.16 సెకండ్ యాక్చువల్‌గా. బట్ పోయిన మ్యాచ్‌లో జరిగింది 0.12 అయినా కూడా ఇది ఎందుకు గ్రేట్ అంటే దానికంటే బేసిక్‌గా ఆ మ్యాచ్‌లో ఏదైతే సూర్యకుమార్ యాదవ్ స్టంప్ ఔట్ అయ్యాడో, ఆ బాల్ ఇప్పుడు వికెట్లు ఇక్కడ ఉన్నాయనుకోండి. బాల్ ఇలా వచ్చింది. ఇక్కడ దగ్గరలో వచ్చింది ఆల్‌మోస్ట్. సో, హీ కలెక్టెడ్ ద బాల్ అండ్ హిట్టెడ్ దిస్. అది ఓకే. బట్ ఈ మ్యాచ్‌లో ఏమైంది? వికెట్ ఇక్కడుంటే ఫిలిప్ సాల్ట్ స్టంప్ ఔట్ అయినప్పుడు ఈ వికెట్ ఇక్కడుంటే బాల్ ఇక్కడికొచ్చింది. సో, ఈ చివరకొచ్చింది ఆల్‌మోస్ట్. సో, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయాలి. బాల్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉన్న పొజిషన్‌లో నుంచి మనిషి ఇట్లా ఎళ్లి పిక్ చేసి ఇట్లా కొట్టాలి. సో, ఈ మూవ్‌మెంట్ ఏదైతే ఉంటదో అదంత ఈజీ కాదు. సో, 43, 44 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఆ మూవ్‌మెంట్ ఇచ్చి అది కూడా 0.16 సెకండ్స్‌లో కరెక్ట్‌గా ఇట్లా కాలు లేపినప్పుడే కొట్టడం అనేది హైలైట్ అసలది. సో, ఇంకోటి తెలిసి యాక్చువల్‌గా ఇంకొంచెం లేట్ చేస్తే ఇంకా గాల్లోకొచ్చును. ఇప్పుడు బేసిక్‌గా ఇది లైను. ఇక్కడ దాకా వచ్చింది ఫుట్టు. ఔట్ చేసేసాడు. ఒకవేళ 16 కాకుండా ఒక 19 అట్లా అయ్యుంటే ఫుట్ ఇక్కడికొచ్చును. అది. అట్లా జరిగింది. కానీ ఫాస్ట్ కొట్టేసాడు అయిపోయింది. ఇంకా తర్వాత జితేష్ శర్మ చూడండి 6 బాల్స్ 12. టిమ్ డేవిడ్ 8 బాల్స్ 22. లాస్ట్ ఓవర్ 3 సిక్స్‌లు కొట్టాడు. 3 సిక్స్‌లు కొట్టాడు. ఆ 3 లాస్ట్ ఓవరే కొట్టాడు. శామ్ కరణ్ దాంట్లో. సో, వీళ్ళ బ్యాటింగ్‌లో ఇక్కడ మనం చూసుకుంటే కోహ్లీ, కృణాల్ పాండ్యా ఏం కొట్టలేదు. 0గా ఔట్ అయిపోయాడు. కోహ్లీ, లివింగ్‌స్టన్, కృణాల్ పాండ్యా ఈ ముగ్గురే ఫెయిల్ అయినట్టు నా దృష్టిలో. మిగతా అందరూ కూడా బెటర్‌గా ఆడినట్టు. ఈవెన్ ఇప్పుడు జితేష్ శర్మది అది కొంచెం అది అయింది యాక్చువల్‌గా. అంటే ట్రోల్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే జితేష్ శర్మ ఇడ్లీ, వడ, సాంబార్ సంథింగ్ ఏదో అన్నాడనమాట బస్సులో ఒక వీడియో తీసినప్పుడు. సో, దానికి ఇప్పుడు జితేష్ శర్మ ఔట్ అయినప్పుడు డీజే సాంగ్ ప్లే చేశాడు యాక్చువల్‌గా. బట్ స్టిల్ తను 6 బాల్‌లో 12 కొట్టాడు. ఒక 4, ఒక 6. సో, వచ్చిన పని చేసుకొని ఎళ్ళిపోయాడు. అది నేను అది ఓకే ఇంక. సో, అది సిట్యుయేషన్. సో, వీళ్ళందరూ బాగా ఆడినట్టే. ఇంకా తర్వాత బౌలింగ్ ఎవరు బాగేశారంటే వీళ్ళ దాంట్లో నన్నడిగితే ఓన్లీ ఖలీల్ అహ్మద్ అంటాను నేనైతే. ఎందుకంటే 7 ఎకానమీతో బౌలింగ్ ఏసాడు. 4 ఓవర్‌లకి 28 రన్‌లు ఇచ్చి ఒక వికెట్ తీసాడు. సో, తర్వాత నూర్ అహ్మద్ 36 రన్‌లకి 3 వికెట్లు తీసినా 9 ఎకానమీ వేస్టే.
10 రానా 36 రన్లు 2 వికెట్లు 9 ఎకానమీ నా దృష్టిలో వేస్టే. అంటే ఇప్పుడు నూర్ అహ్మద్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ స్పిన్నర్. అంత సమర్పించుకుంటే ఇంకెందుకు? అట్లాగే 10 రానా జూనియర్ మలింగ, బేబీ మలింగ అంటారు. మలింగ ఏం తీయడుగా. ఏమో. ఇక జడేజా బాగా గట్టిగా తిన్నాడు. శ్యామ్ కరణ్ బాగా గట్టిగిచ్చుకున్నాడు. అశ్విన్ గట్టిగిచ్చాడు. అశ్విన్ ఫస్ట్ ఓవరే గట్టిగా వెళ్ళిపోయింది. సెకండ్ ఓవర్ బాగా ఆపాడు. బట్ ఇంకేముంది, డ్యామేజ్ అయిపోయింది అప్పటికి. సో వీళ్ళకేంటంటే ఒక 5 వికెట్ల వరకు పర్లేదు, పార్ట్నర్‌షిప్‌లు బానే ఉన్నాయన్నమాట. సో అది కొంచెం అడ్వాంటేజ్ అయింది వీళ్ళకి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫిలిప్ సాల్ట్ కొట్టాడు. ఔట్ అయ్యాడు అంటే పాడికెల్ కొట్టాడు. ఆ తర్వాత పతీదార్ కొట్టాడు. ఆ తర్వాత జితేష్ శర్మ ఏదో కొట్టడానికి ట్రై చేశాడు. కొంచెం కొట్టాడు, వెళ్ళిపోయాడు. తర్వాత జితేష్ శర్మ తర్వాత టిమ్ డేవిడ్ కొట్టాడు. సో దే ఆల్ గివెన్ దేర్ ఏమంటారు హిట్టింగ్ ఎబిలిటీస్ ఫర్ ద టీమ్. అది ఇచ్చారు. టీం కోసం ఆ హిట్టింగ్ ఎబిలిటీని ఇచ్చారు. బట్ అది సిఎస్కే నుంచి అది మిస్ అయింది. మీరు గమనిస్తే ఆ స్టార్టింగ్‌లోనే ఘోరాతి ఘోరంగా వికెట్లు పడిపోయినాయిలెండి. ఒక ఓవర్‌లోనే రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు పడిపోయారు. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే వై రాహుల్ త్రిపాఠి యాజ్ ఓపెనర్? అంటే రహానే లాగా వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారా ఏటో మరి నాకు అర్థం కావట్లా. బట్ రాహుల్ త్రిపాఠి ఎందుకు? ఎందుకు? వై రే ఏ నిజం నాకదే అనిపించింది. అంటే ఆ పాట అది వేరే అనుకోండి లిరిక్. బట్ అది అది వైరే అని అన్నట్టే వస్తది. వైరే అవును, త్రిపాఠి ఎందుకు వస్తుండు అసలు ఓపెనర్‌గా? నాకేం అర్థం కావట్లే. ఎనీహో రుతురాజ్ గైక్వాడ్, త్రిపాఠి ఇద్దరు ఒకటే ఓవర్‌లో ఔట్ అయిపోయారు. హ్యాజెల్‌వుడ్ నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ ఏసాడు. సో, బేసిక్‌గా లాస్ట్‌కొచ్చేసరికి 21 రన్‌లు ఇచ్చాడు 4 ఓవర్లకి 3 వికెట్లు తీసాడు. సో, దట్స్ ఫెంటాస్టిక్ ఎకానమీ. ట్విస్ట్ ఏంటంటే ఒక ఓవర్‌లో 5 సిక్స్‌లు ఇచ్చిన యష్ దయాల్ 3 ఓవర్లకు 18 రన్‌లు ఇచ్చి 2 వికెట్లు తీసాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ అయిన లియామ్ లివింగ్స్టన్ 4 ఓవర్లేసి 28 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశారంటే వీళ్ళ ఖలీల్ అహ్మద్ లాగా వీళ్ళ ఫుల్ టైమ్ బౌలర్, వీళ్ళ పార్ట్ టైమ్ బౌలర్ ఈక్వల్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. వీళ్ళ పరిస్థితి ఎలాగుంది, వాళ్ళ పరిస్థితి ఎలాగుంది. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్‌స్టాండ్ అనమాట. సో ఇంకా తర్వాత సుయాష్ శర్మ కొంచెం తగిలించుకున్నాడు. కృణాల్ పాండ్యా 2 ఓవర్లకి 26. లాస్ట్ ఓవర్ ఒక 2 సిక్స్‌లును, 4 పడ్డాయి. అదేందయ్యా మనిషి, అదే ధోని 2 సిక్స్‌లు కొట్టేసరికి నాకు ఒకటే అనిపించింది. కృణాల్ పాండ్యా లాస్ట్ బాలు ఇసిరినట్టే కదా ఆల్మోస్ట్. లెఫ్ట్ ఆర్మ్ ఇసిరి తోపడమే కదా మనోడిది ఏమంటారు బౌలింగ్ యాక్షను. అయితే ఇసిరేస్తుండు మీదకి. ధోని కొట్టాడు 4 ఎళ్ళిపోయిందది. నాకు తెలిసి దానికి కూడా హర్ట్ అయిపోయి ఉంటాడు నాకు తెలిసి. దాంట్లో ఇంత ఇసురుతుంటే కూడా సిక్స్‌లు కొట్టడం అంటే ఆఖరికి మీరు గమనిస్తే అందులో ఫస్ట్ 6 నార్మల్ స్లోగా ఏసాడు. రెండో బాల్ ఇసిరాడు యాక్చువల్‌గా. అంటే ఇసరడం అంటే నా దృష్టిలో త్రో గాదు. ఐ యామ్ సేయింగ్ దట్ త్రో గాదు. ఫాస్ట్ లైక్ పేసర్. ఫాస్ట్ బౌలర్ ఏసినట్టు ఏయడం అనమాట. సో, అలాగా అది కూడా 6 ఎళ్ళింది యాక్చువల్‌గా. సో, అందుకని ఇంకా గట్టిగా ఇసిరాడు లాస్ట్ బాల్‌కి. అదే కాదు ఐదో బాల్ కూడా అంతే. వైడ్ కొంచెం ఇటు ఎళ్ళింది కదా! అది కూడా అంతే గట్టిగానే ఏసాడు. బాగా హెవీ స్పీడ్‌తోనే ఏస్తూ వచ్చాడు. సో, అది మరి సిట్యుయేషన్. సో, వీళ్ళ బౌలింగ్ అంతా కూడా చాలా బావుంది. సో, వీళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే రచిన్ రవీంద్ర నిలబడ్డాడు. బట్ దేర్ ఈస్ నో యూజ్. త్రిపాఠి, గైక్వాడు, దీపక్ హూడా, శ్యామ్ కరణ్ వచ్చారు, ఎళ్లారు. వచ్చారు, ఎళ్లారు. వచ్చారు, ఎళ్లారు. 8.5 ఓవర్స్‌కి 52కి 4. తర్వాత 13వ ఓవర్ పూర్తయ్యే టైంకి 80 రన్ల స్కోరు, 6 వికెట్లు. ఏముంది ఇంకా రవీంద్ర ఔట్ అయిపోయాడు. దూబే ఔట్ అయిపోయాడు. ఇంకా జడేజా, అశ్విన్ ఇద్దరు కూడా కొత్త బ్యాట్స్‌మన్‌లే. సో, ఇంకా వీళ్ళ నుంచి మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేము యాక్చువల్‌గా. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సెకండ్ హైయెస్ట్ స్కోరు సీఎస్‌కే టీమ్‌లో ధోనీదే. ధోనీదే సెకండ్ హైయెస్ట్ స్కోరు. 16 బాల్ 33 ఫోర్‌లు, 2 సిక్సర్‌లు. కొంతమంది అంటున్నారు. ఇప్పుడు అవసరమైనప్పుడు కొట్టట్లేదు. లాస్ట్‌లో ఇంకెలాగో ఓడిపోతుందని తెలిసాక కొడుతున్నాడంటే, అదే చెప్తున్నాను కదా! ఇప్పుడు కొంతమంది వాళ్ళకంటూ కొన్ని కంఫర్టబుల్ పొజిషన్స్ ఉంటాయి. అంటే వాడు ఫాస్ట్ బౌలింగ్‌లో దిగాడనుకోండి ధోని అదే చెప్తున్నా కదా! ఫాస్ట్ బౌలింగ్‌లో దిగాడనుకోండి ఫస్ట్ బాల్ నుంచే కొట్టడానికి చూస్తాడు. ఒకవేళ స్పిన్‌లో దిగితే ఆలోచిస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఆడతాడు. అది. సో, అది ఇప్పుడు అంతే ఇప్పుడు దొరకలేదు. ఇప్పుడు అంతెందుకు కోహ్లీకసలు ఎంత ట్రై చేసినా టైమింగ్ కుదరలే అసలు. 2 4లో 6 కొట్టాడు గానీ, మెజారిటీ ఆఫ్ ద బాల్స్ అసలు టైమింగ్ కుదరల. సో, ఇంక దానికి ఎవరేట్ చేస్తారు? అది సిట్యుయేషన్స్ అంతే. ఆ సిట్యుయేషన్స్‌ని బట్టి ఇంక ప్లేయర్స్ ఎలా ఆడతారనేది డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఇంక అది మ్యాటర్. అండ్ ధోని ఒకవేళ వచ్చిన వెంటనే ఊపితే అది బాలు ఇప్పుడు బేసిక్‌గా లివింగ్స్టన్ అప్పటిదాకా ఆఫ్ స్పిన్ ఏసాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌లకి. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ధోని రాగానే లెగ్ స్పిన్ ఏసాడు. ధోని ఆఫ్ స్పిన్ కదా అని చెప్పి ఇటెటో కొట్టాడంటే అటు వెళ్ళిపోద్ది క్యాచ్. లేదంటే బాల్ వికెట్‌లకి కొట్టేస్తది. ఎందుకయ్యన్నీ? అదే అంటున్నా. సో, ఇవన్నీ గూడా ఆలోచించి ఆడాలి గాబట్టి ఇంక అదంతే జరిగింది. సో, లాస్ట్‌లో ఏవైతే ఆ 2 సిక్స్‌లు, 3 ఫోర్‌లు కొట్టాడో అదే ఫ్యాన్స్‌కి కొంచెం ఊరట. ఆ సీఎస్‌కే ఫ్యాన్స్‌కి కొంచెం అరుపులొచ్చినియంటే ఆ టైంలోనే ఇంకంతే. అంతకుమించి చేయట్లేదు. జడేజా ఓ 19 బాల్‌లు 25 కొట్టాడు. అశ్విన్ 8 బాల్‌లు 11 కొట్టాడు. సో, ఇంకేం లేదింక. అట్‌లీస్ట్ 20 ఓవర్ల దాకా ఆడారు. ఆల్ ఔట్ అయిపోలేదు. అండ్ మరీ ఏమంటాను వరస్ట్‌గా రన్ రేట్ అయితే పడిపోలేదు. అది మ్యాటర్ అనమాట. సో, అట్లాగా
ఓ 50 రన్ల తేడాతో అయితే ఆర్సీబీ గెలిచింది. సో, రజత్ పటిదార్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. రజత్ పటిదార్‌కి ఇచ్చారా? ఏమో నాకేం అనిపించట్లేదే. నా దృష్టిలో హేజల్‌వుడ్ ఈస్ ద రియల్ మ్యాచ్ విన్నర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జడేజా వికెటు అంటే అప్పటికే త్రిపాఠి, రుతురాజు వీళ్ళిద్దరు వికెట్లు ఎప్పుడైతే తీసాడో అప్పుడే మ్యాచ్ ఈళ్ళ సైడ్ వచ్చింది తప్ప. సో, ఫర్ మీ హీ ఈస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఏమో రజత్ పటిదార్‌కొచ్చింది. సో, మేబీ బికాస్ ఆఫ్ ద పాయింట్స్ అయ్యుండొచ్చు. సో, అది మరి సిట్యుయేషన్. సో, నేనంటుందేంటంటే ఆర్‌సీబీలో ఆ కమ్ అండ్ హిట్ ప్లేయర్ ఉన్నాడు. వీళ్ళ దగ్గర లేడు. ఆర్‌సీబీలో ఒక ప్రాపర్ లైనప్ ఉంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో వీళ్ళ దగ్గర అది లేదు. అది అది కొంచెం మిస్ అవుతోంది. చాలా హ్యూజ్ లెవెల్‌లో మిస్ అవుతోంది. అండ్ స్టిల్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ధోని అన్నట్టు అయిపోయిన పరిస్థితి. సో, అవ్వకూడదు యాక్చువల్‌గా. బట్ అవుతోంది ఆ టీము. అది అంటే దాని అర్థం మిగతా ప్లేయర్‌లు వీక్ ఉన్నారని. బ్యాటింగ్, బౌలింగ్ 2 వైపులా కూడా. అది మరి సిట్యుయేషన్. సో, మీరేమనుకుంటున్నారు దీని గురించి? హ్మ్. నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ ఉంది యాక్చువల్‌గా వీళ్ళిద్దరిది. అదెప్పుడు మే 3 అనుకుంటా అది. అది బెంగుళూరులో అది. ఎప్పుడది? ఉండండి చూద్దాం. మే 3 చిన్నస్వామి స్టేడియంలో. చూద్దాం అందులో ఎవరు గెలుస్తారో. సో, నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో నడుస్తా ఉంటాయి. నెక్స్ట్ మ్యాచ్ సీఎస్‌కే రివెంజ్ అని. చపాకులోనే గెలిచాం బెంగుళూరులో చిన్నస్వామిలో గెలవమా అని చెప్పి ఆర్‌సీబీ వాళ్ళు ఇట్లాగే నడుస్తా ఉంటది. మీరు కొట్టుకు చావండి. బట్ మరి మన ఇండియన్ ప్లేయర్సే కదా అందరూ కూడా. సో, టూ మచ్ హార్ష్‌గా తిట్టుకోకండి అంతే. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, థాట్స్ ఇట్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. సో, రేపటి మ్యాచ్ జీటీ వర్సెస్ ముంబై అనుకుంటా కదా! రేపు. యెస్. అది ఎక్కడవుతోంది? అహ్మదాబాదు. సో, ఐ థింక్ ముంబై విల్ విన్ దిస్ మ్యాచ్. నాకైతే అదే అనిపిస్తోంది. సో, లెట్స్ సీ చూద్దాం. మీరెవరనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆహ్, నేనైతే ముంబై గెలుస్తదనుకుంటున్నాను రేపటి మ్యాచ్. సో, థాట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నౌ మీట్ నెక్స్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్. మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.